నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో సంధ్య అనే మహిళ గ్రామంలోని సుమారు 40 డాక్రా గ్రూపు మహిళా సంఘాలకు నమ్మించి 45 లక్షల వరకు తోక్రా వేసింది. గ్రామంలో ఓ చిన్న మినీ బ్యాంక్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకునే సంధ్య చదువుకున్నదంటూ డాక్రా మహిళా సంఘాలందరూ కలిసి సిసి రామ సహకారంతో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళల బుక్కులు రాయడం కోసం రాసినందుకు వారికి డబ్బులు ఇచ్చే ఒప్పందంపై బుక్కులు వ్రాసేందుకు బుక్కులు అన్ని సంధ్య వద్దే పెట్టుకోవడం జరిగింది. సుమారు 1 సంవత్సరం నుంచి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు అందరూ కలిసి లోను డబ్బులు మినీ బ్యాంక్ ఉండడం వల్ల అదే విధంగా బుక్కులన్నీ ఆమె వద్ద ఉండటం వల్ల ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్లిపోయేవారు. మహిళలు ఇచ్చిన డబ్బులు సంధ్య వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయకుండా సంవత్సరం నుంచి వాడుకోవడం జరిగింది. 1 సంవత్సరం వారీగా మహిళలు ఇచ్చిన డబ్బులు అన్ని వారి ఖాతాలో జమ చేయకుండా ఆమెనే సొంతంగా వాడుకుంది. వివిధ పనులకు వెళ్లే మహిళలు నిరక్షరాస్యులు కావడం వల్ల ఆమెకు నమ్మి డబ్బులు అన్ని ఇచ్చేసి వెళ్లేవారు. ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేసిందని భావించి వెళ్లిపోయేవారు. ఇప్పుడు ఆమె దామెనే ఒప్పుకున్నదమ్మా? ఒప్పుకున్నది, ఆమె ఒప్పుకున్నది. ఎవరి సాక్ష్యం లేదు, ఆమె సాక్ష్యం లేదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ కోటగిరి పోలీస్ స్టేషన్ కి? ఎందుకంటే మాకు ఈ న్యాయం జరగాలి, మా డబ్బులు రావాలని వచ్చింది. ఇప్పుడు ఇస్తా అంటున్నదా? ఇస్తా అంటున్నది, ఒప్పుకున్నది. దానికి ఇంకేమైనా రాసి ఇచ్చిందా? బుజారం ఇచ్చి పెట్టింది. రేపు బుజారం నాడు 6 లక్షల 6 లక్షలు 15 లక్షలు అన్నారట సార్. మరి తెలియదు. ఇలా ఫిర్యాదు చేస్తున్నారు, పిటిషన్ ఇస్తున్నారు ఆమె మీద. అట్లా సంవత్సరం అయిపోయింది. ఇది కొంత ఏంటంటే కొంత అన్ని ముట్టిపోయినాక కొంతమందికి ఏం తెలిసిందంటే డబ్బులు మేము కట్టగా డబ్బులు 40 గ్రూపులు పెట్టారా లేకుంటే కొన్ని గ్రూపులు రాయడానికి పెట్టి రాయడానికి అట్లా జరిగింది సార్. అంతే. అంటే బుక్లు రాయడానికి మీరు పెట్టారు సంవత్సరం నుంచి. అంటే మేమేమో ఇక్కడ సీఏలో చెప్తే సీఏలో ఆమె పెట్టుకున్నారు. సీఏ మేడం పెట్టుకున్నారు. ఇక 150 రూపాయలు మాకు బుక్కులు రాకొచ్చిందని ఆమె పెట్టుకుంటే ఆమె 150 రూపాయలు ఇచ్చి మేము రాపించుకున్నాం సార్. నెలకు బుక్కులు పెట్టుకుని ఏ విధంగా చేసిందమ్మా? ఏ విధంగా అంటే బుక్కులు ఇవ్వ అంటే ఇంటి కాకొచ్చింది. బుక్కులు నా దగ్గర ఉన్నాయని బుక్కులు ఉంచుకున్నది, శిల్పులు ఉంచుకున్నది. ఎవ్వరికి బియ్యలేవు. 40 గ్రూపులకు ఇవ్వలేదు. కళ్ళు అంటే పోనీ ఉన్నాయి కదా, మా ఊరు మనిషి కదా అని నమ్ముకున్నాం సార్. ఇట్లా చేస్తుందని మాకు తెలియదు. ఇప్పుడు బయటపడ్డాం. అంటే ఏ విధంగా మీ సంతకం లేకుండా డబ్బులు ఎట్లా లేపుతుంది? ఇచ్చి సంతకం పెట్టుకుంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఏమైనా బ్యాంక్ ఉందా? బ్యాంక్ ఉంది. మినీ బ్యాంక్ ఉంది. మినీ అచ్చా, మీరు ఓచర్ మీద సిగ్నేచర్ పెడితే మన సంవత్సరం నుంచి మీరు ఎప్పుడు అడగలేదమ్మా డబ్బులు ఎందుకు రాలేదని? డబ్బులు అడుగులు కాదు, శిల్పులు ఎందుకు ఇవ్వకొచ్చినామో అడిగిన సారు. ఇంటి ఎందుకు గుర్తలేవని అడిగినాం సార్. మరి డబ్బులు ఎన్ని ముట్టినాయంటే ముట్టినాయి, ఇంకా 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది. ఏం డబ్బులు అమ్మా అవి? ఏం డబ్బులు అంటే శ్రీనిధి డబ్బులా లేకుంటే గ్రూప్ డబ్బులు? గ్రూప్ డబ్బులు మీరు జమ చేసుకున్నాయి. లోన్ డబ్బులు. ఈ రోజు ఎట్లా బయటపడిందమ్మా? ఎట్లా బయటపడింది? ఎట్లా బయటపడ్డారు? అది ఎట్లా బయటపడ్డారంటే సారు కొంతమంది డబ్బులు కొట్టారు. ఆ డబ్బులు కొడితే కొడుకు కంటే మిస్సెస్ పోతుంది. అది మిస్సెస్ అనేది పడలేదు, పడకుంటే ఇది బయటపడ్డది. అంతే. ఈ రోజు ఏం జరిగిందమ్మా? ఈ రోజు జరిగింది ఏంటి? ఇదే డబ్బుల గురించి కడతా లేకుంటే నేను వెళ్ళిపోతా అంటే ఎందుకు వెళ్ళిపోతా అని భర్త కావాలండి తెల్లని దాకా వాళ్ళ అమ్మ నాన్న కూడా వరకు. ఎప్పుడు బయటపడింది? ఈ రోజు బయటపడదా నిన్న బయటపడింది? 3 రోజుల నుంచి అయితే వాళ్ళ వీళ్ళు పంపుతా మీటింగ్ చేసుకున్నాం ఊళ్ళో అనుకుంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు సార్. ఈ రోజు ఒప్పుకొని తెల్లారి ఏమైనా చేసుకుంటే బాధ్యతలు ఎవరు? ఎవరైనా ఇప్పుడు డబ్బులు కాలేదని ఫోన్తో కొట్టుకుంటే చాలా మంది ఫోన్తో కొట్టేది ఇంకా అన్నట్టు. మొత్తం 50 లక్షలా 40 లక్షలా? 50. ఫస్ట్ 5,000 10,000 ఇట్లా రోజు తీసుకున్నాడు. ఎక్కువ మొత్తం 3 లక్షలు 4 లక్షలు అయిపోయినాయి. ఇక అది అయ్యేసరికి అంటే ఏం చేసిందంటే అక్క ఇది ఒక 10,000 కడితే వస్తాయి అన్నట్టు మాకు చేసిండు. ఇక ప్రతిసారి అట్లనే సార్. ఇక ఒకసారి పోలీస్ స్టేషన్లో ఉన్నా అంటాడు, ఒకసారి సీఐ పట్టుకున్నాడు. వాడు మొత్తం డిపార్ట్మెంట్నే పెట్టింది సార్. అసలు మొత్తం ఎంత ఇచ్చారు మేడం ఆమెకి? 45 లాక్స్. ఇంకా పర్సనల్గా వాళ్ళే చాలా అంటే మీ 45 లాక్స్ కాకుండా మీ అని తీసుకున్నారు మేడం? మై ఉన్నాయి సార్ 10 లాక్స్ వరకు మళ్ళీ కూడా ఉన్నాయి. అవి మీ పర్సనల్? నా పర్సనల్. మొత్తం 45 లాక్స్ మీ మేనమామ కొడుకుకే ఇచ్చారు మేడం. మీరేం తినలే, మోసపోయారు. ఇస్తారని అంటే మీరు ఇచ్చారు, మళ్ళీ అక్కడ భర్తీ చేయొచ్చని అనుకున్నారు. మోసం చేయాలంటే నాకు వాడి దగ్గర నుంచి మాకేదో అస్సలు ఆశించలేదు సార్. అంటే బాధలు ఉన్నారు. బాధలు ఉన్నాను ఇచ్చినందుకు మమ్మల్ని ఇంతగా. మీ పేరు మేడం? ఒకసారి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాడు, పైసలు పోతున్నాయి అంటున్నాడు. సిఐ పట్టుకున్నాడు అంటాడు, ఎస్ఐ పట్టుకున్నాడు అంటాడు. ఎస్ఐకి ఒక 50,000 కావాలంటున్నాడు, సిఐకి ఒక 50,000 కావాలంటున్నాడు. ఇట్లా ఎన్ని రకాలుగా మాకు ఇప్పుడు కూడా మెసేజ్ అంటే మొత్తానికి ఆయన వల్లనే మీరంతా ఈ తప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు మేడం? ఇప్పుడు కడతాం సార్, మోసం చేసినాం కంపల్సరీ కడతాం. ఒప్పుకుంటున్నారు. కంపల్సరీ కడతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను కెనరా బ్యాంక్ సిఎస్బీగా చేస్తున్నాను. డ్వాక్రా సంఘాల డబ్బులు వాళ్ళ పొదుపు ఖాతాలో లోన్ ఖాతాలో జమ చేయకుండా నా పర్సనల్ అవసరాల కోసం 45 లక్షలు వాడుకోవడం జరిగింది. నేను కూడా మా అక్కకు ట్రాన్స్ఫర్ చేశాను. మా అక్క కూడా ఒక అబ్బాయిని నమ్మిన మా మేనమామ కొడుకు అతనికి ట్రాన్స్ఫర్ చేసినాం. కంపల్సరీ తప్పు చేసినాం మేమే కాబట్టి కంపల్సరీ కట్టుకుంటాం. అంటే మీరు ఒక్కలే చేశారా మేడం, లేకుంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇందులో ఎవరి పాత్ర కూడా లేదు. సీసీది కానీ సీఎల్ది కానీ ఏపీఎంసార్ది కానీ బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరిది పాత్ర లేదు. నేను ఒక్కదాన్నే చేశాను. ఎట్లా చేశారు మేడం? అంటే ఇంత 50 లక్షల సుమారు ఏ విధంగా చేయగలిగారు? వాళ్ళ అమౌంట్ తెచ్చిస్తే అందులోకి యూజ్ చేసుకున్నాను. అంటే వాళ్ళు ఏమైనా బ్రోచర్ తెచ్చిచ్చారా, స్లిప్లు? అంటే వాళ్ళు వచ్చి నాకే ఇస్తారు కట్టు అని. ఆ. అందులో వేయదు అని. అచ్చా, చాలా అమౌంట్ జమ పొదుపు నేను ఇవన్నీ. వాళ్ళ ఖాతాలో వేయకుండా నేను తీసుకుంటాను. లోన్ పైసలు అని చెప్పు, లోన్ పైసలు ఇస్తారు. నేను అడుగుతా, అట్లా చెప్పు, సమయం కాదు, లోన్ పైసలు ఇస్తారు, నేను వాడుకున్నాను చెప్పు. చెప్పాలి చెప్పు. సరే, ఆ విధంగా మీరు ఎన్ని గ్రూపులు మేడం? సుమారు 30 గ్రూప్స్, 30 గ్రూప్స్. ఎన్ని అందాజా మొత్తం? 45. అంటే మీరు ఇప్పుడు ఇన్ని 45 లక్షలు ఉన్నాయి కదా మేడం, మీకు ఎవరైనా ప్రేరేపించిరా, లేకుంటే ఎవరైనా చేయలేదు సార్. చేయమన్నారా? నేను ఒక అబ్బాయిని నమ్మినాను. అతను రిటర్న్ ఇస్తా అని చెప్పింది. ఎవరు నమ్మారు మేడం? మా మేనమామ కొడుకు పంపించినాం సార్. మొత్తం అవును. ఎవరు మేడం? ఆయన పేరు, ఏ ఊరు, మొస్టా నవీన్ కుమార్, ఎక్కడ ఉంటాడు? సన్నాఫ్ సత్యనారాయణ, అది నిజామాబాద్ లో ఉంటారు సార్. అంటే ఆయన ఏమన్నా మీకు ఈ విధంగా చెయ్యి అని సలహా సూచన ఇచ్చిరా మేడం? ఏమీ లేదు సార్. అతనికి ఒక దగ్గర అమౌంట్ వచ్చింది, అవి మా అకౌంట్ లో క్రెడిట్ కావడానికి ఇదంతా జరిగింది. అంటే మీకు ఇప్పుడు ఇట్లా చెయ్యండి, ఈ డబ్బులు నాకు ఇస్తే తర్వాత ఇస్తానని మీకు మోసం చేసిన మేడం? మీరు పంపియండి, అవి రాగానే మీకు ఇచ్చేస్తానని అంటే చెప్పాను. నా అకౌంట్లో ఉన్నాయి డబ్బులు, నా అకౌంట్లో నుంచి అవి హోల్ అయిపోయినాయి, అవి వేరే వాళ్ళకి అకౌంట్లోకి వేస్తే అక్క మీ అకౌంట్లోకి వేసుకుంటూ వస్తాయి అని చెప్పిండు. అంటే వాళ్ళు నేనేం చేసిన అంటే సార్, వాళ్ళు ఇల్లు అమ్మేసిండ్రు, వాళ్ళు లేని పరిస్థితి ఉన్నారు కాబట్టి మా ఇంట్లోనే 2 నెలలు నేను అన్నం మా ఇంట్లోనే పెట్టుకున్నాను, అన్నం పెట్టిన వాళ్ళకి. సరే వాళ్ళు బాగా